S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మేము కమలెప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు జస్ట్ ముద్దు పెట్టుకుంటేనే ఇన్ఫెక్షన్స్ వస్తాయా? సో రీసెంట్గా కొంతమంది నన్ను కాల్ చేసి, సార్ నేనైతే ఒక ఆంటీని కిస్ చేశాను, సో సంథింగ్ ఒక అమ్మాయిని అయితే కిస్ చేశాను, సో నాకు ఇన్ఫెక్షన్ వచ్చినట్లుంది, సో ఇలా ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందా? కొంతమంది అయితే క్వశ్చన్ అయితే అడిగానండి. సో ఈ వీడియోలో ఏంటి ఎలా అని మీకు ఒక్కొక్కటిగా డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని ఇకపోతే వీడియోని పూర్తిగా చూడండి, ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళినట్లయితే జస్ట్ ముద్దు పెట్టుకుంటేనే ఇన్ఫెక్షన్స్ వస్తాయా? చాలామంది అడిగారు, చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఓరల్గా కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లైక్ గనేరియా ఇన్ఫెక్షన్, ఓరల్ గనేరియా ఇన్ఫెక్షన్, ఓరల్ వాట్స్. సో నోటి ద్వారా వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్స్, ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉందో కొంతవరకు వచ్చే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు కిస్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళకైతే ఇన్ఫెక్షన్ ఉంటే, కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అవుతుందండి. లేదు ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే లేదు, హెల్తీగానే ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, సో యూ కెన్ ప్రొసీడ్, మీరు ధారాళంగా ప్రొసీడ్ అవ్వచ్చు. కొంతమంది ఈ మధ్యలో నాకు కాల్ చేసి, సార్ నేనైతే కిస్ చేశాను, ఇమ్మీడియట్గా వెళ్ళి వాటర్లో సో మౌత్ అంతా వాష్ చేసుకున్నాను, సో నోరు ఏదైతే పుక్కిలించుకొని సో క్లీన్ చేసుకున్నాను, అయినా కూడా వస్తుందా? సో రీసెంట్గా 2 or 3 మెంబర్స్ అయితే అడిగారు. సో మీరు కిస్ చేసుకున్న తర్వాత మీరు ఎంతదా క్లీన్ చేసుకున్నా సో మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా? సో దయచేసి వాళ్ళు హెల్తీగా ఉంటే చేసుకోండి, సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. వాళ్ళకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీకైతే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మీకు ఏదైతే ఉందో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్ట్ అయిన వెంటనే, ఎందుకంటే కొంచెం సివియర్ అయితే సో లాంగ్ టైం కోర్స్ అలా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతకందరికీ నమస్తే.